వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను వచ్చేసి గాంధారి కిలా కోట, అంటే ఇది కొండ అనొచ్చు, కోట అనొచ్చు, గుట్ట అనొచ్చు. సో మైసమ్మ గుట్ట అక్కడైతే ఉన్నాను, టాప్లో ఉన్నాను, మొత్తం పైకి వచ్చేసేసాను. ఇది వచ్చేసేసి నా చేతిలో ఇప్పుడు ఒక హార్ట్ సింబల్లో ఉన్న ఆకు అయితే ఉంది, బంగారు ఇది. సో బంగారు లాంటి చెట్టు అనమాట. బంగారు అంటే ఈ చెట్టుతో బంగారు తయారు చేస్తారేమో అని అనుకున్నారు, కానీ ఈ మొక్క ఎవరి ఇంట్లో ఉంటుందో దీనికి సంబంధించిన ఈ బెరడు ఉంది కదా, ఇది తాయితులాగా తయారు చేసేసి మనకు మామూలుగా పిల్లలకు కట్టుకున్నా, లేదంటే పెద్దవాళ్ళు మెల్లో వేసుకున్న, మొలతాడుకు కట్టుకున్నా కూడా ధనవర్షం అయితే కురుస్తుందంట. ఇంట్లో ఉంటే ఇది వాస్తు దోషాలకి మంచిగా, అంటే నరదిష్టి ఉంటే పోతుందంట, డబ్బులు వర్షంలాగా కురుస్తుందంట. ఇదంతా కూడా వాస్తు పండితులు అయితే చెప్పారు. సో ఇప్పుడు మనతో వచ్చేసేసి ఆయుర్వేదానికి సంబంధించిన ఆనందం గారు ఉన్నారు కాబట్టి ప్రతి మొక్కను పరిచయం చేస్తూ వచ్చారు. సో నేను అడిగాను, ఏంటి సార్ ఇది హార్ట్ సింబల్ ఉంది, సూపర్ ఉంది సార్ అని చెప్పేసి అంటే, ఈ వాస్తులు ఇవన్నీ నాకు తెలియదండి, ఆయుర్వేదిక్ పరంగా నేను చెప్తానన్నారు. సో దీని గురించి గూగుల్ చేశాను. సో గూగుల్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ నేను చెప్పాను కదా, ఈ వాస్తుకు సంబంధించి ఏదైనా నరదిష్టి ఉంటే పోతుంది. సో అదేవిధంగా ఈ ఆకు, అదేవిధంగా ఈ బెరడు ఏ విధంగా మనకు హెల్త్కి సంబంధించి ఉపయోగపడుతుంది సార్ని అడిగి తెలుసుకుందాం. ఒకసారి చెట్టు పేరు ఆర్య చెట్టు అండి. ఆర్య చెట్టు. ఓకే, ఆర్య చెట్టు. ఇది చాలా విలువైనటువంటి ఔషధ మొక్కల్లో ఇది ఒకటి. మరి దీన్ని మనము దీని బెరడుతో, దీని ఆకులతో, దీని గింజలతో మనము ఔషధాలు తయారు చేసుకొని వాడుకోవచ్చు. చాలా బాగా విలువైనదిగా పనిచేస్తుంది. టీబీ వ్యాధులకు కూడా ఇది సక్రమైనటువంటి ఔషధిగా పనిచేస్తుంది. ఓకే 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 సార్, ఈ ఆకు రసం అనేది మనకు మొటిమలు ఉంటే కూడా పూసుకుంటే పోతాయని విన్నాను. మరి ఇది ఆకుని మనము పేస్టులా చేసి ముఖానికి రాసుకున్నట్లయితే మంగు మచ్చలు కానీ, కురుపులు కానీ, మొటిమలు కానీ తగ్గించే గుణము ఈ ఆకుల్లో ఉంది. ఓకే ఓకే, ఇంకా టీబీ లాంటిదే మనకు తగ్గిపోతా ఉందంటే, చిన్న చిన్న దగ్గు ఇట్లాంటివి ఏదన్నా జలుబు ఇట్లా ఉన్నా కూడా పోతాయి. దగ్గు జలుబులను కూడా తగ్గించే అటువంటి గుణం ఉంది కాబట్టి టీబీని తగ్గించే అటువంటి గుణం ఈ ఔషధ మొక్కలో ఉంది. దీంతో వచ్చేసేసి మనం దంతక్షయ కూడా చేసుకోవచ్చు, అంటే పండ్లు తోముకోవచ్చు అంట. సో దీనివల్ల వచ్చేసేసి దంతాలు దృఢంగా మారే విధంగా ఉంటుంది అని చెప్పేసి విన్నాను. మీకేమైనా డౌట్ ఉంటే చూడండి, నేను దంత దహనం చేస్తాను. ఓకే, మనకు లైవ్లో వచ్చేసేసి దీంతో ఎట్లా బ్రషింగ్ చేయాలనేసి కూడా చూపిస్తూ ఉన్నాడు. మనకు పూర్వం అందరూ కూడా ఈ వేప పుల్లలతో చేసేవాళ్ళు కదా. సో షుగర్ కూడా ఎక్కువ వచ్చేది కాదు అప్పట్లో. షుగర్ అనేది వాస్తవానికి చెప్పాలంటే వ్యాధి కాదు. ఇది ఏంటంటే రోజు వారి మన డైట్ తీసుకునే దాన్ని బట్టి ఆ విధంగా వస్తుంది, అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్ల కూడా ఈ షుగర్ వ్యాధి వస్తూ ఉంది. సో అదే వేప పుల్లలతో ఇప్పుడు ఈ చెట్టు ఆర్య చెట్టుకు సంబంధించిన బెరడుతో మనం చేసామంటే దంత సమస్యలు కూడా తీరిపోతాయి. దంత సమస్యల నుండి కాపాడుతుంది, మరి డయాబెటీస్ లాంటి వ్యాధుల బారి నుండి మనల్ని కాపాడుతుంది. దీంతోపాటు మరి నేరేడు, మరి వేప, మరి జేమ, మరి ఇట్లాంటి పండ్ల పుల్లలతో మనం పండ్లు తోమినట్లయితే ఇవి మనం నమిలిన వెంటనే దీని యొక్క గుణము మన బ్రెయిన్ గ్రహిస్తుందండి. మరి ఇది ఏ విధమైన టేస్ట్ ఉందో తెలుస్తుంది మనకు. కాబట్టి ఆ టేస్ట్ తెలిసినప్పుడే దీని యొక్క రసం మొత్తం మన శరీరం అవయవాల అన్నింటికి వెళ్ళిపోతుంది లాలాజలం ద్వారా. ఓకే, ఇది వచ్చేసేసి ఒక హార్ట్ సింబల్లో ఉంటుంది. మనమైతే మామూలుగా ఇచ్చిపుచ్చుకోవడం లాగా చేస్తూ ఉంటాం కదా సార్. ఇప్పుడు ఏదన్నా ఫెస్టివల్కి మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తులైతే ఈ లీవ్స్ని ఇచ్చేస్తారంట, అంటే ఇచ్చి వాళ్ళు కూడా మళ్ళీ తీసుకున్నారు, అంటే బంగారం ఇచ్చాము తీసుకున్నాం అన్నట్లు. అంటే మా ఇంటికి బంగారం వచ్చింది, మీ ఇంటికి కూడా బంగారం రావాలనే ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. అయితే దశమి నాడు హిందువులు ఏం చేస్తారంటే ఈ ఆకుని మరి వారి స్నేహితులకు, బంధువులకు ఇచ్చి మరి ఒకరికొకరు అలాయి బలాయి పుచ్చుకుంటారండి. ఆ విధంగా బంగారం ఇచ్చుకున్నంత సంతోషము మనకు కలుగుతుంది. బంగారం అయితే కాదు ఇది, కానీ బంగారం కన్నా విలువైనటువంటి బంధము మనకు కలుగుతుంది అనే ఉద్దేశంతో దీన్ని పంచుకుంటారండి. ఇది వచ్చేసేసి ఇంట్లో ఉంటే నరదిష్టి ఉండదంట మెయిన్గా. సో ఇప్పుడు నేను వచ్చేసేసి చెప్పాను కదా, గాంధారి కిలా లొకేషన్లో అయితే ఉన్నాను. ఇక్కడ అద్భుతంగా ఉంది. మనకు వైజాగ్ సైడు లంబసింగ్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. నిజంగా చెప్పాలంటే ఓ చిన్నపాటి భయం కూడా ఉంది మాకు, అంటే చాలా పైకి వచ్చేసేసాము. ఈ పక్కనే చూస్తే మా కెమెరామ్యాన్ కూడా చాలా సాహసం అయితే చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి అక్కడ ప్యాన్ చేసేసుకో, పక్కనే 3 బావిలు ఉన్నాయి. ఈ 3 బావిలు కూడా చాలా లోతున్నాయి అని చెప్పేసి పురాణాల నుంచి చెప్తా ఉన్నారు.
11వ శతాబ్దంలో ఎవరు సార్ రాజులు? గోండు రాజులు అయితే ఇక్కడ నుంచి వాళ్ళ పరిపాలన సాగించారంట. సో ఆ గోండు జాతికి సంబంధించిన వారు, ఆ వర్గం వారు కూడా ఇప్పటికీ వస్తూ ఉన్నారంట. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి వస్తూ ఉంటారు. సో ఇక్కడ ఒక జాతర జరుగుతూ ఉంటుంది, మైసమ్మ తల్లి జాతర జరుగుతూ ఉంటుంది. మెయిన్ రోడ్ మనం వెళ్ళేటప్పుడు ఒకవేళ నేను ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను మైసమ్మ టెంపుల్ ఏ విధంగా ఉంటుంది, గాంధారి మైసమ్మ. సో గాంధర్వులు వచ్చి ఇక్కడ స్నానాలు కూడా చేశారు కాబట్టి దీనికి గాంధారి కిలా అని చెప్పి ఒక పేరు వచ్చింది అని చెప్పేసి ఒక నానుడు ఉంది. అది ఎంతవరకు వాస్తవం మనకైతే తెలియదు. సో పురాణాల నుంచి మనం చూసాం కదా, మామూలుగా కౌరవుల తల్లి గాంధారి. సో ధృతరాష్ట్రుని సతీమణి భార్య గాంధారి. సో ఆమె పేరు మీద ఇదైతే ఉంది. సో ఆమె రాజ్యం అనేది కాదు, పేరు మాత్రం అది. ఇది వచ్చేసి గోండి రాజులు పరిపాలించినది. గోండి రాజుల తర్వాత మళ్ళీ 16వ శతాబ్దంలో వచ్చేసేసి దానికి సంబంధించి రెడ్డి రాజులు, అదేవిధంగా వడ్రంగి రాజులు కూడా ఇక్కడ పరిపాలించినట్లు చరిత్రలు చెప్తా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రదేశము. ఎవరైనా లంబసింగికి వెళ్ళలేని వాళ్ళు ఉంటే మనకి ఇక్కడే ఇది వచ్చేసేసి మంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణానికి వచ్చేసేసి ఒక 15 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఇక్కడికి రావచ్చు. హైదరాబాద్ నుంచి కేవలం 4 గంటల జర్నీ. కార్లో వచ్చే వాళ్ళైతే, బస్సులో వచ్చే వాళ్ళకైతే 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. 280 నుంచి 290 కిలోమీటర్లు ఉండొచ్చు. సో ఎవరైనా రావాలి అనుకుంటే ఒక హాలిడే స్పాట్గా ఉంటుంది. అదేవిధంగా ఔషధ మొక్కలు ఉన్న అద్భుతమైన నిలయంగా, వందలాది ఔషధాలు ఉన్న ఒక కొండగా చెప్తా ఉంటారు. అప్పట్లో ఆంజనేయ స్వామి చెప్తా ఉన్నారు కదా, ఈ సంజీవని తీసుకొని రావడానికి ఏదో మొక్క కనుక్కోలేకపోతామని. సో కొండను తీసుకొని వచ్చారు. ఆ విధంగా ఈ కొండలో ఎన్నో ఔషధాలు ఉన్నాయి. ఇది ఒక పెద్ద ఔషధాల వనం ఉన్న మొక్క, ఒక ఔషధ గని అని చెప్పేసి మన ఆనందయ్య గారు అయితే చెప్తా ఉన్నారు. నేనైతే ఇంతవరకు కొన్ని మొక్కలను మాత్రమే మీకు పరిచయం చేశానండి. వందలాది ఔషధాలు ఉన్నాయి. అప్పుడప్పుడు మళ్ళీ మీకు వివరిస్తాను ఒక్కొక్క మొక్కను గురించి. ఈ మొక్క ఎవరికైనా కావాలనుకుంటే మరి ఈ మొక్కతో చేసినటువంటి ఔషధాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఈ మొక్క కూడా మా దగ్గర ఉంది, మీకు మేము పంపిస్తాం. నా పేరు ఆనందం అండి, బొక్కలగుట్ట. మరి నా ఫోన్ నెంబర్ 9849426524. ఎలాంటి ఔషధాలైనా మీకు కావాలంటే ఫోన్ చేయండి, మేము తయారు చేసి ఇస్తాం. ఇప్పటికే మనం వచ్చేసేసి ఒక సిరీస్ లాగా మొత్తం దాదాపుగా ఒక 20 మొక్కల గురించి అయితే ఏ దానిలకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి చూసాము, మేము అడిగాము. అన్నిటి గురించి కూడా చెప్పారు. సో ఎంతవరకు ఈయన వాస్తవంగా చెప్తా ఉన్నాడని నేను గూగుల్ కూడా చేశాను. గూగుల్లో కూడా ఆ పేరు కొడితే ఆ జాతి, అది ఏ ఫ్యామిలీకి సంబంధించిన మొక్క అనేది వస్తూ ఉంది. అదేవిధంగా ఏ డిసీజ్కి వాడతారు అనేది కూడా నేను ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి చూసుకున్నాను. ప్రతిదీ కూడా ఆయన చెప్పిన విధంగానే మాకైతే ఇక్కడ కనపడతా ఉంది. సో ఏదైనా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఉపయోగపడేది ఉంటే మేమైతే వారి వద్దకు వెళ్తా ఉన్నాం, చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వచ్చేసేసి దాదాపుగా 7-8 కిలోమీటర్ల హైట్ ఈ కొండ ఇట్లా ఉంటుంది. అంత పైకి ఎక్కి మేము వచ్చాము. మీరు మొక్కలు సేకరించడం కోసం ఇంత దూరం వస్తూ ఉంటారు. అవునండి, ఇదండి ఆరే చెట్టు. విలువైనటువంటి ఔషధాలు కావాలనుకుంటే ఇక్కడికి కొండ మీదకే రావాలి. చూడండి ఇక్కడ కింద ఒకసారి ప్యాన్ చేసేయండి, కింద కెమెరా చూపించండి. ఎంత పైకి మేము వచ్చామో మీకు తెలుస్తుంది. ఈ వీడియో చేయడం కోసం, ఇట్లాంటి వీడియోస్ చేయడం కోసం ఎంత కష్టపడుతూ ఉన్నామో. సో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మేము ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాము. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇది 10 మందికి రీచ్ అయ్యే విధంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.